రావూరు డొంక గిరిజన కాలనీ సమస్యల పరిష్కారానికి టీడీపీ పార్టీ అధిష్టానంతో మాట్లాడడం జరిగింది. త్వరలో ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కొత్తూరు మాజీ ఉప సర్పంచ్ పేడూరు రామచంద్రయ్య తెలిపారు. సోమవారం ఇందుకూరుపేట రావూరు డొంక గిరిజన కాలనీలో ఏఆర్డీ స్వచ్ఛంద సేవా సంస్థ వారు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో టార్పాలిన్ పట్టలు, నిత్యావసర సరుకులు గిరిజనులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కాలనీలో వర్షాలు కురిస్తే ఇక్కడ గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఇక్కడ గిరిజన పిల్లలు ఉన్నందున వారికి విద్య చెప్పించడం గురించి కూడా అధిష్టానంతో మాట్లాడడం జరిగిందని, ఆయా సమస్యల పరిష్కారానికి అధిష్టానం ఒప్పుకున్నట్లు మీడియాకు వివరించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు కనగలూరు ఉదయ్ కుమార్, పందిటి పోలయ్య, వెంకటరమణయ్య, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన ఏఆర్డీసీ డైరెక్టర్ బషీర్ గారికి, మిగతా నాయకులకు, టీడీపీ నాయకులకు, పోలయ్య గారు, కుమార్ గారు, వెంకటరమణయ్య గారు, మల్లికార్జున గారు, శేషయ్య గారు, వీళ్ళందరికీ నా నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇక్కడ వాన వస్తే మాత్రం ఇళ్లలోకి నీళ్లు పోతుంది. అవి చేసేదానికి ఆల్రెడీ పనులు పెట్టున్నాం, ఇంకా రాలేదు. కానీ ఇళ్లులన్నీ చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి. అవి పెట్టున్నాము, కానీ అంతవరకు ఇంకా దాని గురించి మాకు మెసేజ్ రాలేదు. ఇంకోటి ఏంటంటే పిల్లలు చదువుకునే దానికి నేను ఆ బడి మూసేసి ఉన్నారు, దానికి రీఓపెన్ చేసేదానికి చాలా ప్రయత్నించాను. కానీ ఇక్కడ అందరు సహకరిస్తే, మీరందరూ సహకరిస్తే నేను అది మళ్ళీ బడి ఓపెన్ చేసేదానికి నేను ప్రయత్నిస్తాను. ఆల్రెడీ ఎంఈఓకి, ఐటీడీ వాళ్ళకి తెరపడి ఉన్నాము. మళ్ళీ కూడా ఇస్తే ఈసారి దానికి ఖచ్చితంగా రీఓపెన్ చేయించి పిల్లకాలం చదువుకున్నట్టు ఏర్పాటు చేస్తాము. ఇంక పోతే జాబ్ కార్డులు తీసుకోవాలని సార్ ఇప్పుడు ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు అందరు చెప్పారు. కానీ అది కూడా మీరు వీళ్ళందరూ మొత్తం ప్రతి ఒక్కరు తీసుకుంటే దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇంక పోతే పిల్లలు చదువుకునే దానికి ముఖ్యంగా దాని మీద నేను చాలా కృషి చేస్తున్నాను. పిల్లలు చాలా, నేను ప్రతిరోజు ఇటు తిరుగుతూనే ఉంటాను తోట లేకపోతే. పిల్లలు ప్రతిరోజు ఇక్కడ వీధుల్లో తిరుగుతా డాన్స్ వేసుకుంటా ఉంటారు. అది దానివల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటది. అందువల్ల పిల్లలు చదువుకునే దానికి నేను కృషి చేస్తానని కోరుకుంటూ, ఇది అంత దివ్యంగా జరగటం శేషయ్య, వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఇంత దివ్యంగా జరిగింది. కానీ ఇది మమ్మల్ని వీరేంద్ర నాయుడు సమక్షం రావాలా ఈ రోజు, కానీ ఆయన కొన్ని పనుల వల్ల రాలేకపోయాడు. మమ్మల్ని పంపించాడు ఇక్కడికి. మేము ఆధ్వర్యంలోనే పనిచేస్తాము. సరే మీరు పంచుకోండి అమ్మాయి.